నేను చెప్తాను. మంత్రివర్గ ఉపసంఘం అందుకే వేశారు కదా అన్న. ఉపసంఘం ఉద్దేశమే అదే. ఉపసంఘంలో తీసుకొని ఈ ఉపసంఘంలో వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి విధానాలన్నింటిని కూడా క్రోడీకరించుకొని కేబినెట్ లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు ఫస్ట్ మీకే చెప్తాం, మీడియా మిత్రులకే చెప్తాం. డోంట్ వరీ. ఇంకా చేయలేదు, చేస్తాం, షార్ట్లీ చేస్తాం. అరే డాటా ఎంట్రీ అవుతుంది ఆయనకి ఇస్తాడా? ఏదైతే ఒకటి ఏంటంటే 1,05,00,000 అప్లికేషన్లతో పాటుగా 20 లక్షల అప్లికేషన్లలో ఆధార్ కార్డు ఏది రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు, భూమి ధరణి సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కావాలని వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా క్రోడీకరిస్తున్నాం. డెఫినెట్ గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం. ఇచ్చేది ఏమి వెనక్కిపోయేది ఉండదు. ఏదో నీది రేషన్ కార్డు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఏమి ఆగలే. యథార్థంగా ఈనాడు ఉన్న రేషన్ కార్డులు సుమారు 89 లక్షలు ఉన్నాయి. 89 లక్షలు ఉన్న రేషన్ కార్డులకి ఈ రోజు వచ్చిన మాకు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి అంటే 1,05,00,000 హౌస్ హోల్డర్స్ అన్ని వచ్చినట్టు ఉన్నాయి. మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది. నథింగ్. అటువంటిది ఉండుంటే సబ్ కమిటీ ఎందుకు వేస్తామో, ఒక పక్కన 6వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే 5వ తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం. ఇప్పటికి ఇందాక మా పొన్న ప్రభాకర్ గారు అన్నట్టు మోర్ దాన్ 13 to 14% డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. అంటే మా చిత్తశుద్ధి అటువంటిది. దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు, మీరే మిస్ అయ్యారు. ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఒకటి ఇవాళ నుంచి 6వ తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినారు. అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా డాటా ఎంట్రీ అవుతుంది. ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాడు, ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా? అవి చేసుకున్న తర్వాత అర్హుల లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడ పెడతాం. ఎందుకు పెడుతున్నాం? ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి. ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా. ఆయన అంటారు కాలయాపన కొంచెం మర్చిపోవాలన్నమాట. ప్రభుత్వం మార్పునే వాళ్ళ మాట ఎందుకంటే ఊకే పోచారం శ్రీనివాసరెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలా సార్లు ఎన్నో గ్రాచారం. ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే 2 things అన్న వెరీ క్లియర్. ఇందాక అన్నట్లు ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ హోల్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరికిపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. యూనిట్లు డెఫినెట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం 10 రోజులు అయితే అది కూడా మీకు క్లియర్గా ఇస్తాం కదా. కట్టొద్దన్నదని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు. మేము పాత్రికేయులు ఒక మాట పెడతాను దయచేసి. తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయులందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ ను కూడా ఏమైనా మీ హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రెస్ కాన్ఫరెన్స్ మీరే మా పక్షాన్ని అడగండి. అదంతా కూడా బోగస్.
3 మోడల్స్, ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్. అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతామన్నా? ఎలా అలా మీకు మీరు మనోళ్ళు ఊహించుకుంటే ఎట్లా? అందుకే మీకు దయచేసి ఇప్పుడు టీఆర్ఎస్ ట్రాప్ లో ఇంకా మీరు బాగుతున్నా మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ వినండి అన్న, మా మీడియా మిత్రులు ఒక్క నిమిషం వినండి. వాళ్ళు మాట్లాడితే స్వీట్ గా ఉంటాయి మీకు మళ్ళీ చెప్తా. ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంటి ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు. మేము అట్లా చూపించలేము. ఉన్నది క్వశ్చన్ ఆన్సర్ మాది. మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా, మీడియా మిత్రులకైతే మీ సంఘాలు పొందినప్పటికే నన్ను కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరినీ ఒకసారి కూర్చోబెడతానన్నాను. గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోలని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం. 100% అన్ని ఏ పాయింట్ ని వదిలిపెట్టాం, అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న.